నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నా మందిరము సమస్త జనులకు, అన్యజనులకు, అందరికీ కూడా నా మందిరము ప్రార్థన మందిరము అనబడుతుంది. ఈ మాటలు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. ప్రార్థన చేసే ఒక మందిరంగా నా మందిరం పిలువబడుతుంది. నా మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి. ప్రార్థనలు జరగడానికి నాకు మందిరం కట్టాలి. అక్కడ నా ప్రజలు వస్తారు, వచ్చి నాకు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన నేను విని వారికి జవాబు ఇచ్చి వారికి నేను సహాయం చేస్తాను అన్న ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే మందిరాన్ని కట్టమన్నాడు. ఒకసారి మందిరాన్ని కట్టే విషయంలో వస్తే, మొదట మందిరాన్ని గురించిన దర్శనం యాకోబుకు వచ్చింది, కానీ మందిరం కట్టలేదు. మొక్కుబడి చేసుకున్నాడు, ఇది బేతేనే కానీ వేరొకటి కాదు. మరి డబ్బులే తక్కువ కాదు, డబ్బులు చాలా ఉన్నాయి. మందలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి మందిరం, ఇది మందిరము, ఇది మందిర స్థలం, ఇది బేతేలు, ఇది పరలోకవిని, అన్ని పేర్లు పెట్టింది ఆయనే. చాలా డబ్బులు ఉన్నాయి, కానీ మందిరం కట్టలేదు. ఎందుకు కట్టలేదు? మర్చిపోయాడు. మందిరం మీద ఆ వ్యక్తికి ధ్యాస లేదు. రాహేలు మీద ఉన్నంత ధ్యాస మందిరం మీద లేదు. మొక్కుబడి చేసుకున్నాడు, మొక్కుబడి మర్చిపోయాడు, కట్టలేకపోయాడు మొత్తానికి. సరే, తర్వాత 70 మందితో కలిసి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ లక్షలాది ప్రజలుగా విస్తరించారు ఐగుప్తు దేశంలో. వారిని మోషే నాయకత్వంలో విడిపించి దేవుడు మరి ఐగుప్తు దేశానికి నడిపిస్తున్న సమయంలో మార్గ మధ్యంలో జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. మార్గ మధ్యంలో, ఐగుప్తు దేశంలో కాదు, కానానులో కాదు, మార్గ మధ్యంలో జరిగిన సంఘటన. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నా ప్రజల మధ్యలో నివసించున్నట్లు, నా ప్రజల మధ్యలో నేను నివసించినట్లు మీరేం చేయాలి? నాకు ఒక పరిశుద్ధ మందిరాన్ని నిర్మించాలి. ఆ నిర్మాణపు కొలతలన్నీ కూడా, దాని వెడల్పు ఎంత, దాని పొడవు ఎంత, దాంట్లో వాడవలసిన కర్రేంటి, వాడవలసిన లోహం ఏంటి, దాంట్లో ఎలా ఎలా పనులు చేయాలి, ఎన్ని బలులు అర్పించాలి, ఈ కార్యాలన్నీ కూడా దేవుడు మోషేకు బయలుపరిచినట్టుగా మోషే ఏం చేశాడు? దేవుడికి ఒక మందిరాన్ని కట్టాడు. చెప్పండి, ఆ మందిరం పేరేంటి? ప్రత్యక్ష గుడారము అని ఆ మందిరానికి పేరు. మొదటి మందిరం, భూమి మీద కట్టబడిన మొదటి మందిరం. దేవునికంటూ భూమి మీద కట్టబడిన మొదటి మందిరం. అబ్రహాం కట్టాడా? కట్టలేదు. ఇసాక్ కట్టాడా? కట్టలేదు. యాకోబు కట్టాడా? కట్టలేదు. చూడండి, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మందిరాన్ని గురించిన ప్రత్యక్షత లేదు. హలో, చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ మందిరాన్ని కట్టడానికి ప్రత్యక్షత ఉంటుంది. అది దరిద్రం. దరిద్రం ఎక్కడ ఉంటుందంటే, మందిరాన్ని గురించిన ప్రత్యక్షత ఎక్కడైతే ఉండదో అక్కడే దరిద్రం ఉంటుంది. చాలా మందికి ఇంటి గురించి దర్శనం ఉంటుంది, డిపాజిట్ గురించి దర్శనం ఉంటుంది, పిల్లల గురించి వారి చదువుల గురించి, ఆస్తిని డిపాజిట్ చేయడం, ఇదంతా వీటి గురించిన దర్శనం ఉంటుంది. కానీ దేవుని గురించిన, మందిరాన్ని గురించిన దర్శనం ఉండదు. అబ్రహాము 318 మంది మనుషులు ఉన్నారు ఆయన దగ్గర, పనివాళ్ళు. తలుసుకుంటే
తలుసుకుంటే చిటికలో మందిరాన్ని పూర్తి చేయగలడు. సరే, అబ్రాహాం సంగతి వదిలిపెట్టాడు, ఇస్సాకు సంగతి వదిలిపెట్టాడు. యాకోబుకైతే దేవుడే చెప్పాడు కదా, దేవునితోనే అన్నాడు కదా, ఇది బేతేలే కానీ మందిరాన్ని గురించే మాట్లాడుతున్నాడు కదా. మరి అంత డబ్బు ఆస్తి ఉన్న మందిరాన్ని కట్టలేకపోయాడు. నేనంటే మందిరం కట్టడానికి యోగ్యత కావాలి. ఏం కావాలి? యోగ్యత, అర్హత కావాలి. దావీదు దగ్గర కూడా చాలా డబ్బు ఉంది, కట్టగలిగాడా? కట్టనివ్వలేదు దేవుడు. అదో నీ చేతులంతా ఆ రక్తంతో ఉన్నాయి, నువ్వు చాలా మందిని హత్య చేశావు, నీ అపవిత్రమైన చేతులతో మందిరాన్ని కట్టకూడదు. నేనంటాను, మీకు మందిరాన్ని కట్టడానికి అవకాశం దొరికిందంటే మీరు చాలా ధన్యులు. మీరు మందిరానికి డొనేషన్ ఇవ్వడానికి, కానుక ఇవ్వడానికి మీకు అవకాశం దొరికిందంటే మీరు చాలా, చెప్పలే నోరు తెరవలే, ధన్యులు. ఆమేన్. నువ్వు 10 రూపాయలు ఇచ్చావా, 1000 రూపాయలు ఇచ్చావా మాట కాదు, నువ్వు ఎంత ఇచ్చినా ఇచ్చినట్టే. నువ్వు ఏ కొలతతో కొలిసావో ఆ కొలతతో దేవుడు నీకు రెట్టింపు తప్పక ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరికి బాకీ ఉండడు, అప్పు ఉండడు, ఆయనకి ఇష్టం ఉండదు. నీకేంటి ఆయన బాకీ ఉండేది? నీకేంటి బాకీ ఉండేది? ఆయన నీకెందుకు బాకీ ఉంటాడు? అప్పు ఉంటాడు, వడ్డీకి వడ్డీ ఇచ్చేస్తాడు. మందిరం కట్టడం అది మన జీవిత భాగ్యం. ఇప్పుడు చూడండి, మోషే నాయకత్వంలో మందిరం కట్టబడింది, అద్భుతమైన మందిరం. దాంట్లో తుమ్మకర్ర వాడాలి, బంగారం వాడాలి, ఇత్తడి వాడాలి, వెండి వాడాలి, ఇనుము వాడద్దు సుమా, ఇనుము వాడద్దు. దాంట్లో ఏం వాడాలో దేవుడు చెప్పాడు. బంగారం వాడాలి, ఇత్తడి వాడాలి, తుమ్మకర్ర వాడాలి. లేదు నేను టేక్ కర్ర తీసుకొస్తా, లేదు నేను ఏది చెప్పాను నువ్వు అదే చెయ్యాలి, నేను ఏం చెప్తానో అదే నువ్వు చేయాలి. అలానే మోషే చాలా గొప్పవాడు, మంచి విద్వాంసుడు. ఆ దినాల్లో చాలా చదువుకున్నాడు. తన సొంత తెలివితో, సొంత జ్ఞానంతో కాకుండా దేవుడు చూపించినట్టు, దేవుడు చెప్పినట్టు తూచా తప్పకుండా చక్కగా మందిరాన్ని కట్టి ఆ మందిరం పనిని పూర్తి చేసి, మందిరం చాలా చక్కగా అలంకరించబడింది. బంగారంతో, వెండితో, ఆ తర్వాత ఇత్తడితో చక్కగా ఆ మందిర ఆవరణం అంతా, ఆ గుడారం అంతా చక్కగా అలంకరించబడింది. కానీ అందులో దేవుని మహిమ లేదు. ఇప్పుడు ఆ మందిరంలోకి దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా దేవుడు మోషేతో ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాట చదవండి. నిర్గమకాండం, నేనేం చెప్తానో అది చదవమ్మా, నువ్వు సొంతంగా చదవద్దు. మోషే ఏం చెప్పాడు అదే చేశాడు కదా. నిర్గమకాండం 40వ అధ్యాయం, నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించండి. 9వ వచనం, మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తాను, మీరు నాకు జవాబు చెప్పండి. అప్పుడు అది పరిశుద్ధమగును అని రాస్తుంది కదా, నేను ప్రశ్న వేస్తాను. ఎప్పుడు అది పరిశుద్ధమగును? ప్రశ్న. అప్పుడు అది పరిశుద్ధమగును. ఎప్పుడు? రిబ్బన్ కట్ చేసినప్పుడా, లేక ఇంకా వేరే కార్యాలు చేసినప్పుడా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు అభిషేక తైలం, ఏది మాట్లాడింది నా మాట్లాడి ఇదేనా? అభిషేక తైలమును తీసుకొని, ఇదే తైలం, కాస్త గట్టిగా అభిషేక తైలమును తీసుకొని నా మందిరమునకును దానిలో ఉన్న సమస్తమునకును ఏం చేసి, అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ
ప్రతిష్ఠింపవలెను. ఆమె చెబుదామా? ఏది పోసి? అభిషేక తైలమును పోసి. హలో, జాగ్రత్తగా విను. ఈ 2024 సంవత్సరంలో నువ్వు జాగ్రత్తగా ఏంటి, నీ చరిత్ర మారిపోతాయి. నేను నీకు అవసరమైన మాట దేవుడు చెప్తున్నాడు. అద్భుతమైన మందిరం కట్టావు మోషే, సూపర్ సూపర్. అయితే నా మాట నువ్వేం చేయాలి తెలుసా? ప్రతిష్ఠించబడిన ప్రతిష్టాత్మక అభిషేక తైలాన్ని తీసుకొని మందిరమునకును, మందిరములో ఉన్న సమస్త, మందిరంలో ఏమున్నాయి? బలిపీఠం, గంగాలం, దీపవృక్షం, రొట్టెల వల్ల, ధూపవేదిక, నిబంధన మందస్సు పెట్టే. ఇప్పుడు ఇది మందిరం. మందిరం అన్నప్పుడు ఇదిగో పులిపీఠం, బాక్సులు, కార్పెట్లు, ఫ్యాన్ ఉన్నాయా లేదా? చెప్పండి, ఉన్నాయా లేదా? అలానే అందులో బలిపీఠము, గంగాలము, దీపవృక్షము, రొట్టెల వల్ల, అదిగో ధూపవేదిక, అదిగో నిబంధన 6 వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు మందిరమునకును, మందిరములో ఉన్న వస్తువులకును ఈ అభిషేక తైలం వాటి మీద పోసి నువ్వేం చేయాలి? ప్రతిష్ఠించు. నేనంటే ఈ తైలం పోయకపోతే ప్రతిష్ఠ కార్యక్రమం జరగదా? జరగదు, జరగదు, జరగదు. దేవుడు అంటున్నాడు, అభిషేక తైలాన్ని పోసి నువ్వు దాన్ని ప్రతిష్ఠించు. ప్రతిష్ఠించిన తర్వాత ఆ మందిరము పరిశుద్ధ మందిరముగా మార్చబడుతుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పాలి, ప్రతిష్ఠ మొదటనా పరిశుద్ధత మొదటనా? మీరు పాస్టర్లు చెప్పాలి. ప్రతిష్ఠ మొదటనా పరిశుద్ధత మొదటనా? ఈ ప్రకటన మర్మం ఏంటి? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నువ్వు ప్రతిష్ఠిస్తే ఆ మందిరం ఏమవుతుంది? పరిశుద్ధం అవుతుంది. గనక పరిశుద్ధుడైన దేవుడను నేను అక్కడ నివసిస్తాను. ఆమేన్. దేవదూతలు పాడుతున్నాయి, పరిశుద్ధుడు, 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 మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవునికి ఈ మందిరం ఎప్పుడు నివాస స్థలంగా మారుతుందంటే ప్రతిష్ఠించిన. ఆమేన్, ఆమేన్. అందుకే మనం ఏం చేసాం? ప్రతిష్ఠ చేసి లోపలికి వచ్చాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రతిష్ఠ చేయకముందు ఇది హాలే, ఇది మామూలు స్థలమే. ఇప్పుడు ప్రతిష్ఠించాము కనుక ఇది పరిశుద్ధపరచబడింది. పరిశుద్ధపరచబడింది కనుక దేవుని మహిమ మందసం ఇక్కడ దిగింది. ఇప్పటి నుంచి ఇది దేవుని మందిరముగా కొనియాడబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. రైట్, అయిపోయింది మందిరం ప్రతిష్ఠ కార్యక్రమం. ఎవరైనా ఇబ్బంది తీసుకొస్తారన్నా? ఇప్పుడు ప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయింది. అంత డౌట్ ఎందుకు రాగా? సరే, రాకపోతే మంచిదే. ఇప్పుడే వచ్చినట్టు ఫీల్ అవుతావు ఎందుకు నువ్వు? ఫీలింగ్ ఎక్కువ, మనలో ఫీలింగ్ ఎక్కువ. ఆమేన్. సరే, ఈ మందిరము కట్టాము. నేను కూడా కట్టాను మందిరం. 12 కోట్లు పెట్టి కట్టాను. ఎన్ని కోట్లు? 12 కోట్లు. 15,000 మంది కూర్చుంటారు. 150 గ్రామాల ప్రజలు వస్తారు ఆరాధన. ఆదివారం వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయినా భూకంపం వస్తే ఏమవుతుంది? అయ్యా, ఈ శుభదినంలో భూకంపం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు నాకు అంత అనుమానం? రేసలో భూమి మీదనే పర్మనెంట్గా ఉండేటట్టున్నావే. రేసలో నేను జనరల్గా చెప్తున్నాను.
భూమి కంపించినప్పుడు ఎంత వెలబెట్టి మందిరాలు కట్టిన అవేమైపోతాయి? కూలిపోతాయి. అయితే గమనించండి, మనం క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి మన వర్తమానం మారిపోతుంది. ఏమని అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ ఏమంటారు తెలుసా? మీ దేహమే దేవుని ఆలయం. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఎవడైనా ఈ ఆలయమును పాడు చేసింది ఎడలా నేను వారిని, అంటే దేవుడు ఏమంటున్నాడు? నీ దేహమే నాకు ఆలయం. చూడండి, క్షయమైపోయే ఈ మందిరాలు దేవునికి లక్ష్యం లేదు. ఎందుకు తెలుసా? ఈ మందిరం కోసం యేసుప్రభు భూమి మీదకి రాలేదు. ఈ మందిరం కోసం యేసుప్రభు కొరడా దెబ్బలు తినలేదు. ఈ మందిరం కోసం యేసుప్రభు రక్తం కాల్చలేదు. ఈ మందిరం కోసం ఉండివేయబడలేదు, తృణీకరించబడలేదు. ఈ మందిరం కోసం ఆయన శ్రమ పడలేదు. కానీ ఒక మందిరం కోసం శ్రమ పడ్డాడు. ఈ మందిరం కోసం వచ్చాడు, గాయపరచబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. చివరి రక్తము బొట్టును కూడా ఈ మందిరం కోసం దేవుడు కార్చాడు. అవునా కాదా? ఆమేన్. చెప్పండి, ఈ మందిరం గొప్పదా? ఈ మందిరం గొప్పదా? యేసుప్రభు దేని కోసం వచ్చాడు? ఈ మందిరం కోసం వచ్చాడు. రైట్, ఓకే. మరి గమనించండి, మట్టి గోడలతో కట్టబడిన ఈ మందిరాన్ని అభిషేక తైలం తీసుకొని మందిరం యొక్క ఉపకరణములు ప్రతిష్ఠిస్తే అది పరిశుద్ధపరచబడుతుందని చెప్పాడు. ఓకే, ఇది పరిశుద్ధపరచబడినా దీనికి పరలోకం లేదు. ఆయన కరెక్ట్? నా మాట నిజమా? చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధపరచబడినా దీనికి పరలోకం లేదు. అందుకే క్షయమైపోయే వాటిని ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచిన దేవుడు అక్షయమైన ఇదిగో ఈ శరీరాన్ని గురించి, ఈ మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మందిరం ఎలానైతే ప్రతిష్ఠించబడిందో ఈ దేహం, ప్రాణాత్మ దేహం అనే మందిరము కూడా ప్రతిష్ఠించబడాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పాలి, రిబ్బన్ దీనికి కట్టాలా, ఈయన కట్టాలా? ఇప్పుడు ఈయన కట్టాలి. కట్టినా కట్, రిబ్బన్ కట్టు. కొద్దిగా కత్తెరేడుందమ్మా, ఉందా కత్తెర? కత్తెరేడు మొత్తం కట్టకు. ఇప్పుడు ఈ మందిరాన్ని అంటే ఈ రిబ్బన్ మీ అందరు కట్టినట్టే. మిమ్మల్ని అందరినీ కలిపి బాబు నిలబెట్టాను ఇక్కడ నేను, అంతే. మీరంతా దేవునికి మందిరమే కదా, అవునే కదా? ఈ మందిరం ప్రతిష్ఠించబడినట్టుగా ఇప్పుడు ఈ మందిరం ప్రతిష్ఠించబడాలి. దీనికోసం ప్రభు రక్తం కార్చాడు. దీనికోసం ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. దీనికోసమైనా త్వరలో రాబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిష్ఠింపబడక మునుపు ఇది అపవిత్రమే. ప్రతిష్ఠించబడిన తర్వాత ఇది పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధపరచబడిన ఆ వ్యక్తిలో ప్రభు నివసిస్తాడు. ఆమేన్. రైట్, కట్ చేద్దామా? రైట్. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రాణాత్మ దేహం అనే ఈ మందిరమును ప్రభువు నామ మహిమార్థమై ప్రతిష్ఠించుతున్నాము. పట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఇది ఒరిజినల్ ప్రతిష్ఠ కార్యక్రమం. చూసారా? ఎలాగైతే మందిరం ప్రతిష్ఠించబడిందో అలాగున దేవుని ప్రజలమైన మనమందరం ప్రతిష్ఠించబడుదుముగాక. ప్రతిష్ఠించబడిన మనము పరిశుద్ధపరచబడుదుముగాక. పరిశుద్ధపరచబడిన మనలో మన యేసు నివసించునుగాక. అందుకే ప్రతిష్ఠించుకోవాలి. నీ మాటలు, నీ చూపులు, నీ చెవులు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ హృదయం, నీ చేతులు, నీ కాళ్ళు, నీ హృదయం, నీ దేహం అంతా దేవునికి మందిరంగా
శాశ్వతంగా ఉండునట్లుగా నువ్వు ప్రతిష్ఠించుకో. ప్రతిష్ఠించుకున్న వారిలో ప్రభు ఉంటాడు. ఆమేన్, ఆమేన్. అందరిలో ప్రభు ఉండడు. ఎవరిలో ఉంటాడు ఆయన? ఎవరు ప్రతిష్ఠించుకుంటారో వారిలో ఉంటాడు. నీ మాటలు, నీ కళ్ళు, అప్పుడైతే ఏంటంటే అటు చూసేది కళ్ళు. అర్థమైందా? పిచ్చి పిచ్చి చూపులు అప్పుడు. అర్థమైందా? ఇప్పుడు కళ్ళు చూడండి, చెవులు, పెదవులు, దేహం, చేతులు, కాళ్ళు, హృదయం, ఆలోచన అన్నీ కూడా ప్రతిష్ఠించబడి. ఆమేన్, ఆమేన్. ప్రతిష్ఠించబడిన తర్వాతనే కదా ప్రభు నీ లోపల ఉండేది. ఎవడు చెప్పాడు ప్రతిష్ఠ లేకుండా నీతో ఉంటాడని? ఆయన అల్లటప్ప దేవుడు అనుకున్నాడు. తీసుకొచ్చి లోపల కూర్చొని పెట్టడానికి ఆయన ఏమన్నా బేకరీ దేవుడు అనుకున్నాను? బేకరీలో దొరికి బన్ అనుకున్నా, తీసుకొచ్చి అలా కూర్చొని పెట్టుకున్నాను. లేదు. ఆయన నీ హృదయంలో ఉండాలంటే, నీ దేహంలో ఉండాలంటే నువ్వు ప్రతిష్ఠించు. నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటావో ఆ ప్రతిష్ఠించుకున్న వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. ఆ పరిశుద్ధపరచబడిన ఆ హృదయంలో, ఆ మందిరంలో ప్రభు ఉంటాడు. కృప కలుగును గాక. అదిగో చూడండి, ఒక మోయాబు స్త్రీ ఉంది. ఎవరు? రూతం ఉంది. మోయాబు స్త్రీ. ఆమెకు ధర్మశాస్త్రం గురించి అంతగా తెలియదు. బైబిల్ లేఖనాలు ఏమి ఆమె పరిశోధించిన వ్యక్తి కాదు. కొన్ని మాటలే దేవుని గురించి వింది. ఆమె ఓర్ప ఇంటికి వెళ్ళిపోతుంటే రూతు అతుతో అంటది, నీ దేవుడే, నీ జనమే, నీవెక్కడ ఉంటే మరణమే మా ఇద్దరిని. ఎలా ప్రతిష్ఠించుకుందో చూడండి. ఓర్పనేమో అన్ని కావాలని, లోకం కావాలి, బంధువులు కావాలి, సినిమాలు కావాలి, త్రాగుడు కావాలి, ఈ లోక సంబంధమైన వైభవాలు కావాలని లోకంలోకి వెళ్ళిపోయింది ఓర్ప. అందుకే చరిత్ర పుటల్లో ఓర్ప పేరు మళ్ళీ కనిపించదు, కనుమరుగైపోయింది. అయితే రూతం ఏం చేసింది? తను తాను ప్రతిష్ఠించుకొని అతతో అంటుంది, నీ దేవుడే, నీ జనమే, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నీతో సహవాసం చేస్తాను, మరణమే మన ఇద్దరిని విడదీయాలని చెప్పి తన్ను తాను ప్రతిష్ఠించుకొని అత్తగారింటికి బెత్లెహేముకు వచ్చింది. వచ్చిన రూతమ్మ చరిత్ర పుటల్లోకి వెక్కి గమనించండి, యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు చేర్చబడినట్లుగా చరిత్రను తిరగరాసే వ్యక్తిగా రూతమ్మ మారిపోయింది. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ప్రతిష్ఠించుకుంటే దీవించబడతావు. నువ్వు మందిరానికి వస్తావు, పాటలు పాడతావు, ఆరాధన చేస్తావు, కానీ ప్రతిష్ఠించు. వీడికి వచ్చి యేసయ్య పాట అంటావు, ఇంటికి వెళ్ళి సినిమా పాట అంటావు. ఇది నోరా ఇక్కడేమో వచ్చి దేవా పరిశుద్ధుడు అంటావు, బయటికి వెళ్ళేమో బూతులు మాట్లాడతావు. ఏం రోగాలు ఇది? ఆలోచించు. ఇక్కడేమో సాత్వికంగా ఉంటావు, బయటికి వెళ్ళేమో కోపిస్తుగా అందరిని తిట్టేస్తావు, కోప్పడేస్తావు, కొట్టేస్తావు. ఆలోచించు. అందుకే దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రతిష్ఠించుకోవాలి. మీ ప్రాణాత్మ దేహాన్ని మొత్తం ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటావో ఆ ప్రతిష్టలో ఉండే ప్రతి ఆశీర్వాదం, ఆ రూతమ్మ ఏ విధంగానైతే ఆశీర్వాదం పొందుకొని ఇదిగో పరిగెరుకున్న ఆ వ్యక్తి యజమానురాలుగా మారింది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటావో బానిసగా ఉండవు, ఏమవుతావు? యజమానుడిగా మారుతావు. మనం ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో మన ప్రతిష్టను దేవుడు ఘనపరుస్తాడు.
నేను బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ. ఈ పెంతెకోస్తు అనుభవంలోకి రావడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. ఒకప్పుడు చింపండ మీద సేవ చేశాను, నేను సంఘాలు కట్టాను, దయ్యాలలో కొట్టాను. ఈ ప్రతిష్ట అనుభవాలు నేను నేర్చుకున్న తర్వాత ఈ ప్రతిష్ట అనుభవంలోకి వచ్చి నేను ఎప్పుడైతే సేవ మొదలు పెట్టానో గమనించండి, సేవను ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆమె చెప్దామా? హల్లెలూయా. యోసేపు చూడండి, ప్రతిష్ఠించుకున్నాడు, ఫరో అంతటి వాడిగా మారిపోయాడు. ప్రతిష్ఠించు, రైట్, ప్రతిష్ఠించు. దేవుని మందిరం ప్రతిష్ఠించబడింది. ఈ మందిరం ప్రతిష్ఠ, ఈ మందిరం ప్రతిష్ఠ, ఈ రెండింటిని కాస్త మనసులో పెట్టండి. ఇప్పుడు ఇంకో వాక్యం మీకు చెప్తాను, చూడండి, బైబిల్ చూడండి, నేను ముగిస్తాను త్వరగా. సంఖ్యాకాండం 9వ అధ్యాయం, సంఖ్యాకాండం 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. 15వ వచనాన్ని ఇరవై రెండవ వచనం. ఒక నెల కానీ ఏడాది కానీ తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. చాలు, నా మాట వినండి, నేను ముగిస్తున్నాను. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు బాగా గమనించండి. నువ్వు చదువమ్మా, 15వ వచనం చదువు. అందరూ నా వైపు చూడండి. వారు అమ్మా నా వైపు చూడండి. బ్రదర్ బైబిల్ చూడండి, బైబిల్ చూడండి, నా వైపు చూడండి. అది బైబిల్లోనే ఉంటుంది. 9వ అధ్యాయం 15వ వచనం, అది ఎక్కడికి పోదు, నా వైపు చూడండి. వారు మందిరమును నిలవబెట్టిన దినమున, ఇశ్రాయేలు ప్రజలు మందిరమును నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. మందిరమును మేఘమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకాశ మందిరము మీద నిండెను. చాలు, ఇక్కడ గమనించండి. మందిరాన్ని ఎప్పుడైతే ప్రజలు నిలబెట్టాడో ఆ మందిరం మీద ఏం నిలబడిందట? మేఘం నిలబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదట మందిరం ప్రతిష్ఠించబడింది. ఓకే ఓకే, అనుకోండి. ఓకే, మొదట మందిరము ప్రతిష్ఠించబడిన మందిరం మీద ఏం నిలబడింది? ఇప్పుడు మేఘం నిలబడింది. ఇప్పుడు ఈ మందిరం మీద ఏముంది? మేఘం. ఓకే, ఇప్పుడు ఇది కూడా మందిరమే కదా? చెప్పరే మీరు? ఇప్పుడు ఈ మందిరం మీద ఏం నిలబడింది? మేఘం నిలబడింది. ఖర్చు పట్టి నిలబడ్డారు. ఏం నిలబడింది? ఆమేన్, ఆమేన్. ఈ మందిరం మీద ఏ మేఘం అయితే నిలబడిందో అదే మేఘము ఈ వ్యక్తి మీద ఇతడు ప్రతిష్ఠించుకున్నాడు కదా. ఇది నిజమైన మందిరం కదా, దీని మీద దేవుని మేఘము నిలబడింది. దేవుని ప్లాన్ చాలా సూపర్. మనం మెంటల్ హృదయాలకు సరిగా అర్థం కాక అంత మెంటల్గా ప్రవర్తిస్తాం. దేవుని ఆలోచన అద్భుతం, అమోఘం. ఆయన కార్యాలు వర్గలకు అందరివి. మందిరం మీద నిలబడిన మేఘము అదే మందిరానికి సాదృశ్యంగా ఉన్న ఇదిగో ఈ ప్రాణాత్మ దేహం అనే ఈ వ్యక్తి మీద, ప్రతిష్ఠించుకున్న ఈ వ్యక్తి మీద ఇదిగో మేఘం నిలబడింది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆ మేఘము నడిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడిచింది. ఆమేన్. మేఘము నడిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడిచింది. ఆమేన్. ఇప్పుడు ఈ బాబును, ఈ మందిరాన్ని ఎవరు నడిపిస్తున్నారు? మేఘం నడిపిస్తుంది. నువ్వు నడవద్దు, నువ్వు నడిస్తే ఏం జరగదు. నువ్వు నడిస్తే గోదావరి, ఏ దారో కూడా నీకు తెలియదు. నువ్వు నడిస్తే అంత దరిద్రమే, అంత శాపమే. నువ్వు నడిస్తే
అర్థమైందా? నువ్వు నడవద్దు, నీ తల మీద ఉన్న మేఘం ముందు నడవాలి, మేఘం కింద నువ్వు నడవాలి. ఇది దైవ క్రమం. నువ్వు మందిరానివే, నీ మీద ఒక మేఘం, ఆ మేఘం నడుస్తుంది, నువ్వు నడు. నేను ఎంబీఏ చదువుకున్నా, నేను బీటెక్ చదువుకున్నా, నేను బాగా తెలివి నాకుంది. ఏం తెలివి? సాగు తెలివా? ఏం తెలివి ఉంది? నేను సొంతంగా నడవగలను, సొంతంగా చేయగలను. లేదు లేదు, నువ్వు సొంతంగా నడవకూడదు, ఏది కూడా చేయకూడదు. వ్యాపారం చేయదు, ఉద్యోగం చేయదు, ఏది చేయదు. నువ్వు సొంతంగా ఏం చేయదు. ఆ మేఘం ఎలా నడిస్తే అలా నువ్వు నడవ. చూడండి, మేఘం ఎక్కడ నడిపిస్తుంది నేను? చెప్పండి, మేఘం ఎక్కడ నడిపిస్తుంది? ఎక్కడికి నడిపిస్తుంది? మరణంలోకి నడిపిస్తుందా? శాపంలోకి నడిపిస్తుందా? మేఘము ఆశీర్వాదకరమైన మార్గాలలో నేను నడిపిస్తుంది, దీవెనకరమైన మార్గాలలో ఆ మేఘము నిన్ను తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడిచిన పాములే కానీ, సింహములే కానీ, గుడ్డెలుగులే కానీ, తోడెలే కానీ ఇశ్రాయేలు ప్రజలను ఏమి చేయలేకపోయాయి. దానికి కారణం ఏంటంటే మేఘము, దేవుని మేఘము మన పితరులను నడిపించింది. అందుకే వారి కాలు వాడలేదు, నడుములు నొప్పి రాలేదు, కిడ్నీలో రాళ్ళు రాలేదు, ఎక్కడ హాస్పిటల్లో వారు అడ్మిట్ కాలేదు, అసలు వారికి హాస్పిటలే లేదు. మన చూడు, ఇంటి చుట్టూరు హాస్పిటల్, ఊరి నిండారా హాస్పిటల్. ఏంటి? మల్టీ సూపర్ అంటే సూపర్గా కోస్తాం, సూపర్గా నీ పేగు బయటికి తీస్తాం, నీ కిడ్నీలు బయటికి సూపర్గా కుట్లేసినప్పుడు డాక్టర్ గారు కుట్లేసినప్పుడు ఏం చేశాడు? నర్సుతో మాట్లాడుతూ ఇది గ్లౌజ్ మర్చిపోయాడు. ఆ మధ్యలో జీవరత్నమా ఆమె పేరు, ఏ రత్నమా? అంతరత్నమే. 3 నెలలు 4 నెలల తర్వాత ఆ రత్నం బయటకు వచ్చింది, లోపల రత్నం బయటకు వచ్చింది. ఆయన నడిపిస్తే ఈ బాధలు ఉంటాయి. అర్థం కదా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా చెయ్యి విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా అడుగులు తడబడినా, అడుగులు తడబడినా చెయ్యి పట్టి వెనుక కట్టి చక్కగా, చెయ్యి పట్టి వెనుక కట్టి చక్కగా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. ఆమేన్. హల్లెలూయా. ఆయన అద్భుతంగా, ఆయన మేఘం నిన్ను ఈ 2024 సంవత్సరం నడిపించును గాక, నీ జీవితాంతం నడిపించును గాక, రమ్యమైన చోటికి నడిపించును గాక. హల్లెలూయా. థాంక్స్. ఇంకో విషయం, ఇది దేవుడు పంపిన మేఘం. ఇదేంటండి? దేవుడు పంపిన, ప్రతిష్ఠ రోజు పంపిన మేఘం. రైట్, అయిపోయింది. ప్రతిష్ఠ రోజు పంపిన మేఘం ఇంకా నడిపిస్తుంది. రైట్. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ వ్యక్తి మీద ఇంకొక మేఘం వచ్చి నిలబడింది. అది విచిత్రం. అదేమో ప్రతిష్ఠించబడింది కనుక మేఘము వచ్చింది, కామన్, రైట్. కానీ ఇంకొక మేఘం వచ్చి తన తల మీద నిలబడింది. అది ఎలా నిలబడింది? మీరు మొదట మూలవాక్యం చదివారు కదా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడు. ఇది ఏం చేశాడు? ప్రతిష్ఠించుకున్నాడు. చక్కగా మందిరానికి వచ్చి మోకరించినాడు, మోకరించి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. చెయ్యి ప్రార్థన చేయి, నీకు తోసిన ప్రార్థన చేయి.
సండే స్కూల్ అక్క ఏం నేర్పించు, ఆ ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మా అయ్య గారిని, మా అమ్మగారిని, మా మమ్మీని, డాడీని, మా సంఘస్థుని అందరినీ దీవించిన ఆయన ప్రభా ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికి వచ్చి, ఇదేం మందిరము? ప్రార్థన మందిరం. ఇదే మందిరం. ప్రార్థన మందిరానికి వచ్చి పండుకుంటారు, వాక్యం చెప్తుంటే పండుకుంటారు, పాట పాడుతుంటే పండుకుంటారు. దరిద్రం పాడుగా నీ ఇంట్లో దరిద్రం తీసుకొచ్చి నేను మందిరంలో వాడి పెడతావు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలా లేదా చెప్పాలి. దేవుని మందిరానికి వచ్చి ముచ్చట పెడతావే నువ్వు. దేవుని మందిరానికి వచ్చి అక్క బాగుంటా, ఈ సీర ఎక్కడిదక్క? బెంగళూరు పట్ట, మైసూరు పట్ట, ఏ పట్ట అయితే నీకెందుకు అక్క? నీకు కావాలా? ఇంటికి రా, విడిచి ఇచ్చేస్తా. అంతే కదా నీ ఆలోచన. మందిరానికి వచ్చి దేవుని మాటలు మాట్లాడదు. అన్న ఉన్నాడా పోయిందా? ఈరోజు కూర ఏంటక్క? ఏ కూర? అని ఏ కూర అనుకుంటే నీకేంటి? నువ్వు మందిరానికి వచ్చి నువ్వు మాట్లాడవలసిన విషయం ఏంటి? బాగున్నారా? ప్రార్థన. మొన్న గృహకూడిక జరిగితే రాలేదేంటక్క? అన్న మొన్న కూటమి జరిగితే రాలేదు. ఇదాడు ఈ విషయం ప్రార్థన చేసుకున్నవా లేదన్నాడు. మీటింగ్ ఎందుకు రాలేదన్నాడు. కుటుంబ పరిస్థితులు తెలుసుకొని ప్రార్థన చేయి. అది కానీ శరీర సంబంధమైన కార్యాలు ముచ్చటిస్తావు, వారి కుటుంబ విషయాల్లో జోక్యం కలిగించుకుంటావు. ఎందుకు? మందిరానికి వచ్చి బాబు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా స్తోత్రం నాయనా, మా జైరాబాద్ పట్టణాన్ని నాయనా దీవించండి ప్రభువా, నాయనా రక్షించండి నాయనా. ఎంతో మంది అన్యజనులు ఉన్నారు ప్రభువా, వారు నశించిపోతున్నారయ్యా, బాధలో ఉన్నారయ్యా, చేతబడుతూ ఉన్నారయ్యా, అయినా రక్షించండి. చేతులెత్తి చక్కగా ప్రార్థన, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేస్తాడు. ఇతడు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ఆమె చదవండి, లేఖనం చదవండి. ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది? ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా ఏం జరిగింది చూడండి. లేవికాండం 16వ అధ్యాయం, లేవికాండం 16వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ధూపపీఠము మీద నుండి ధూపార్తడి నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డుతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద కమ్మునట్లు కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించండి. ఇక నా వైపు చూడండి, ముగిస్తున్నాను. మందిరంలో ఒకటి ధూప వేదిక ఉంది. ఆ ధూప వేదిక దగ్గరికి వచ్చి సేవకుడు ఎప్పుడైతే ఆ ధూప వేదిక మీద ధూప ద్రవ్యాన్ని వేస్తాడో అది నిప్పుల మీద కాలి ఏమవుతుందంటే పైన ఒక మేఘం ఏర్పడుతుంది. అది మందిరంలో జరిగే కార్యం. ఇది మందిరమే కదా. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన, ఇతని ప్రార్థన మేఘం వలె అలా పైకి లేచి, ఒక పొగ వలె అలా పైకి లేచి ఇతని మీద ఒక మేఘముగా ఏర్పడిందట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించాలి, మందిరం పైకి మేఘాన్ని ఎవరు పంపారు చెప్పాలి? దేవుడు పంపారు. ఈ మేఘాన్ని ఎవరు పంపారు? ఈ దేవుడు పంపలేదు. హలో, ఈ దేవుడు పంపలేదు. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఇతని ప్రార్థన ఇతని మీద ఏమైపోయింది? తమ్ముడు పట్టు, ఇప్పుడు పట్టు, ఖర్చు పట్టు. ఇతని ప్రార్థన ఇప్పుడు ఇతని మీద ఒక మేఘమై నిలబడింది. చూడండి, మేఘమై నిలబడింది. ఇప్పుడు చూడండి, మేఘమై నిలబడింది. ఈయన ప్రార్థన, ఈయన తల మీద ఏమైంది? రైట్, మీరు చెప్పాలి. మేఘము
చల్లదనాన్ని ఇస్తుందా, వెచ్చదనాన్ని ఇస్తుందా? నీ నీ ఇంట్లో అప్పులతో వేడి ఉన్నావు కదా, సమస్యల వేడి, వ్యాధుల వేడి, ఇంట్లో భార్య భర్తల మధ్యలో గొడవల వేడి, ఇంటి వాతావరణం అంతా వేడి వాతావరణం, సమస్యల వేడితో సతమతమైపోతున్నావు. నీ సమస్యలు నీకు చల్లగా ఉంటాయా, వేడిగా ఉంటాయా? వేడిగా ఉంటాయి. నీ అప్పులు నీకు చల్లగా ఉంటాయా, వేడిగా ఉంటాయా? వేడిగా ఉంటాయి. సమస్యల వేడితో నువ్వు బాధపడుతున్నావు కదా, ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో నీ మీద మేఘం వస్తుంది. ఆ మేఘం నీకేమిస్తుంది అంటే నీ ఇంట్లో ఉన్న అప్పుల వేడి, వ్యాధుల వేడి, సమస్యల వేడి, గొడవల వేడి ఏవేవి అవుతున్నాయో నీ ప్రార్థన ద్వారా అన్ని చల్లబడిపోతాయి. చెప్పండి. ఇప్పుడు నీ సమస్యలన్నీ చల్లబడాలంటే నాకు వచ్చి చెప్తే కాదు, అయ్యగారికి వచ్చి చెప్తే కాదు చల్లబడేది. నీ సమస్యల వేడి తగ్గాలంటే నువ్వేం చేయాలి? మందిరానికి వచ్చి మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను ఒక మేఘంగా మార్చి నీ సమస్యలు ఏం చేస్తాడు? పరిష్కరిస్తాడు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. చాలా తేలిక. మన సమస్యలు పరిష్కరించుకు చాలా తేలిక. హన్నా వచ్చింది, ప్రార్థన చేసింది, అంతే, గర్భం తెరవబడి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు ఈ మేఘం ఏమిస్తుంది? చల్లదనమే కాదు, వర్షం కూడా ఇస్తుంది. నీ ప్రార్థనతో ఏర్పడిన మేఘం నీ మీద దీవెన వర్షాన్ని కురిపిస్తుంది. హల్లెలూయా. నెలలు విడిచిన నీ బ్రతుకు, ఎండిపోయిన నీ బ్రతుకు, శాపగ్రస్తమైన నీ బ్రతుకు నువ్వు ప్రార్థించగానే దీవెన వర్షం నీ మీద పడుతుంది. దీవెన వర్షం నీ మీద పడగానే ఎండిన బ్రతుకు పచ్చగా మారిపోతుంది. ఇది లేఖనం చెప్తున్న సత్యం. ఇంత చక్కగా దేవుడి మాటలు రాసి పెడితే మనకి ఏం అర్థం కాదు. నీ ప్రార్థన ద్వారానే మేఘం ఏర్పడుతుంది. ఆమేన్. ప్రార్థించు, నీ మీద ఏమొస్తుంది? ఆ మేఘం నీ మీద దీవెన వర్షం పడుతుంది. ఆ దీవెన వర్షంలో నీకు ఆశీర్వాదకరమైన పంటలు పడతాయి. ఆమేన్. ఆ విధంగా నిన్ను నీవు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోవడానికి ప్రభు సహాయం చేయునుగాక, చెయ్యునుగాక. అలాగున మందిరం ప్రతిష్ఠించబడినట్టుగా మనని మనం ప్రతిష్ఠించుకుందాముగాక. మందిరం మీద ఉన్న మేఘము మన మీదికి దిగి వచ్చునుగాక, అది మనం నడిపించునుగాక. మన ప్రార్థన ద్వారా ఉన్న మేఘము ద్వారా దీవెన వర్షం పడి మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఆర్థికంగాను మనం ఫలించుదుముగాక. అయితే వ్యత్యాసం ఏం తెలుసా? పైనున్న మేఘం నడిపిస్తుంది, ఈ మేఘం దీవెన వర్షాన్ని, అది డిఫరెంట్. దేంది దానికే, దేంది దానికే. దాన్ని దీంట్లో కలపవద్దు, దీన్ని పోయి దాంట్లో కలపవద్దు. అర్థమైందా? ఏ మేఘం పని ఆగదు, అది నడిపిస్తుంది, ఇది కురిపిస్తుంది. కురిపించేదేమో నీ ప్రార్థన, నడిపించేదేమో దేవుడు. నువ్వు అన్ని కన్ఫ్యూజ్ అయిపోయి కలగూపు చెప్పి, అర్థమైందా? అంత కన్ఫ్యూజ్ అయిపోయి ఆమె కానీ ఈమె కానీ రెండు కలిపేసాను, నీ బ్రతకంత తలకిందులు అయిపోతాయి. అర్థమైందా? ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా పాట అంత గందరగోళంగా ఉంటుంది భక్తి అంతా. అలా ఉండకుండా ప్రతిష్ఠించుకొని ఆ దేవుని మేఘం చేత మనమందరం నడిపించబడి ప్రార్థన ద్వారా కలిగే ఆ దీవెన వర్షాన్ని పొందుకొని దైవికమైన దీవెనతో నడిపించబడుదుముగాక. ఆమేన్. అందరూ మోకరించండి. ఉన్న పాటున ఈ కొత్త మందిరంలో మొదటిసారిగా మోకాలు వేయండి. మోకాలు వేసి మీ రెండు చేతులు పైకెత్తండి. మీ రెండు చేతులు పైకెత్తండి.